నమస్తే సార్, మీ పేరండి? నా పేరు చంద్రశేఖర్. చంద్రశేఖర్ గారు ఏం చేస్తుంటారు సార్ మీరు? నేను ఒక ఎంప్లాయ్. సార్ ఎక్కడ ఉంటారు సార్? మీది ఏ నియోజకవర్గం అండి? ఇక్కడ తూర్పు. సో విశాఖపట్నం పార్లమెంట్ పరిధిలోకి వస్తుంది. ఓకే సార్, రాష్ట్రంలో ఈ 5 సంవత్సరాల నుంచి జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన చూశారు. ఇప్పుడు ఎలక్షన్స్ మరికొద్ది రోజుల్లో జరగబోతున్నాయి. ఈసారి రాష్ట్రంలో ఎవరు ముఖ్యమంత్రిగా వస్తే, ఏ ప్రభుత్వం ఏర్పడితే రాష్ట్ర అభివృద్ధి బాగుంటుంది, మీ విశాఖ పరిసర ప్రాంతాల అభివృద్ధి బాగుంటుందని మీరు భావిస్తున్నారండి? కట్ చేయకుండా వేస్తారంటే నేను చెప్తాను కరెక్ట్. తమ్ముడు ఇటు చూసుకోమా, కట్ చేయకుండా వేస్తారంటే ఖచ్చితంగా నేను చెప్తాను గత ప్రభుత్వం మారిపోతేనే బెటర్. ఎందుకంటే సంక్షేమం అనేది కానీ అభివృద్ధి ఎక్కడా లేదు. కనుక అది మారిపోయి తర్వాత వచ్చేవాడు ఎవడొచ్చినా రాని కానీ ఈ గవర్నమెంట్ అయితే పోవాలి. ఆ తర్వాత వచ్చిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్ వాళ్ళు ఇంకోలా కాదు, ఇది మారిపోవాలి. ఈ 5 సంవత్సరాలు అసలు మీ విశాఖపట్నం పరిస్థితి ఏంటి సార్? అసలు మీ విశాఖపట్నం ప్రాంతం అనేది ప్రశాంతంగా ఉంటుంది, ఇక్కడ ప్రజలందరూ ప్రశాంతంగా ఉండేవాళ్ళు అని చెప్పి అంటున్నారు. ఈ 5 సంవత్సరాలు ఎలా ఉంది? శానిటైజేషన్ ప్రాబ్లం ఉంది, రోడ్లు మరమ్మతులు ఇటువంటివి ఏమీ లేవు. రోడ్లు మరమ్మతులు కానీ ఇటువంటివి ఏమీ లేవు. కొత్త ప్రాజెక్టులు ఏమైనా పని ఇక్కడికి వచ్చే యువతకి అభివృద్ధి ఇది ఉద్యోగాల కొరకు అంటే అవి లేవు. అంటే ఓవరాల్ చెప్పాలంటే ఏవి కొత్తగా అంటే ఇక్కడికి ఏమీ రాలేదు. దానివల్ల వేస్ట్. సంక్షేమం అనేది ఇచ్చారు, సంక్షేమం వల్ల ఉపయోగం లేదు కదా, అభివృద్ధి ఉండాలి కదా. ఈ రెండింటిలో ఏదో ఒకటి అభివృద్ధితో కూడిన సంక్షేమం ఉంటుంది బెటర్. మీ ప్రాంతంలో గ్లోబల్ సమ్మిట్ జరిపి 13 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు తీసుకొచ్చామని చెప్పేసి మంత్రిగా చేసిన గుడివాడ అమర్నాథ్ గారిని, జగన్మోహన్ రెడ్డి గారిని చెప్పారు. మరి కొత్తగా పెట్టుబడులు కానీ ఇక్కడ ఏమన్నా అభివృద్ధి కానీ పరిశ్రమలు కానీ వచ్చినాయి? రాలేదండి. ఎందుకనంటే అమర్నాథే చెప్పారు, కోడి ఇంకో గుడ్డు పెట్టేది ఇంక పొదగలేదని. అది పొదిగే సరే టైం అయిపోయింది ఇప్పుడు, కనుక అది ఎప్పుడు పొదుగుతో తెలియదు. కనుక దాని గురించి ఇంక మరి పరిశ్రమలు అనే విషయం అయితే లేదు. అది ఓకే సార్. మరి ఇక్కడ యాక్చువల్గా చెప్పాలంటే విశాఖపట్నం గురించి ఈ మధ్యకాలంలో చెప్తుంటే ఇక్కడంతా కూడా విజయసాయి రెడ్డి గారు లేకపోతే వైవి సుబ్బారెడ్డి గారు వచ్చిన తర్వాత ఇక్కడ ల్యాండ్లు కబ్జా అవ్వటం, లేదంటే భూ కబ్జాలు పెరగడం, రౌడీజం అలాంటివి పెరిగినాయి అంటున్నారు. అందులో ఎంతవరకు వస్తుంది సార్? కబ్జాలు అయితే పెరిగాయి. అయితే మీ స్థలం మీద కబ్జా అయిందంటే నేనేం చెప్పలేను, కానీ ఉన్నంతవరకు గవర్నమెంట్ స్థలాలు ఎక్కువగా పోయాయి. దానికి తోడు మనం చూసిన వార్తలు కానీ ఆర్టీఐ యాక్ట్ వారు తెచ్చుకుని కానీ మన గవర్నమెంట్ ఆఫీసులు తనఖా పెట్టున్నాయి. గవర్నమెంట్ ఆఫీసులు తనఖా పెట్టారంటే ప్రజలకు ఇంకేం ఉపయోగం ఉంటుంది? గవర్నమెంట్ ప్రాపర్టీ ఉంటే రేపు పబ్లిక్ ఉపయోగం కదా. ఒక స్థలం గవర్నమెంట్ స్థలం ఉంటే రేపు రాబోయే తరంలోన స్పోర్ట్స్ కాంప్లెక్స్ కట్టాలనుకున్నా, ఇంకోటి ఏదైనా గవర్నమెంట్ ఆఫీసులు కొత్త కట్టుకోవాలనుకున్నా ఆ స్థలం ఉండాలి. ఆ స్థలాలే లేవు ఇప్పుడు. ఆ స్థలాలు లేవు కాబట్టి కబ్జా గురైనట్టుగా దాని అర్థం. సార్, ఇక్కడ డ్రగ్స్, గంజాయి కూడా ఎక్కువగా లభిస్తుందని చెప్పి ఇప్పుడు కొంతమంది చెప్పారు. అందులో ఎంతవరకు వస్తాం సార్? అసలు వైజాగ్ నుంచి చాలా ఎక్కువగా వెళ్ళిందని పోలీసులే లెక్కలతో చెప్పారు, పోలీసులే తగలెట్టారు కూడాను, కనుక అది వాస్తవం. సార్, మీ విశాఖపట్నం పరిధి ప్రాంతానికి చూసుకున్నట్టయితే మీకు రైల్వే జోన్ రావాల్సింది, అది రాలేదు. 5 సంవత్సరాలు తెస్తానని తేలేదు. విశాఖ స్టీల్ ప్లాంట్ ఏదైతే ఉందో దాన్ని ప్రైవేటు ఉపకారం చేయడానికి ఎక్కువగా ఇక్కడ జరిగితే ఈ ప్రభుత్వం అడ్డుకున్న దాఖలాలు కూడా కనిపించలేదు. ఈ ఉత్తరాంధ్ర ప్రాంతానికి వెనుకబడిన నిధులు కూడా తేవాల్సినటువంటి పరిస్థితి. మరి పార్లమెంట్లో వీటి గురించి గట్టిగా ఇక్కడ ఉన్నటువంటి ఎంపీగా పోటీ చేస్తున్న వాళ్ళు ఎవరు చేయగలరని మీరు భావిస్తున్నారు? ఇక్కడ ఉన్న వాళ్ళు అనేది కష్టమే, కానీ అంటే యువకుడుగా భరత్ రేపు ఏమైనా వస్తే మాట్లాడగలుగుతాడేమో. రామ్మోహన్ రెడ్డి శ్రీకాకుళం ఉన్నాడు కదా, ఆయన కొద్దిగా గొప్ప మాట్లాడారంటే ఒప్పుకోవచ్చు. గత ఎంపీలు ఉంటున్న టైంలోనే దాని ఫైల్ మీద సంతకం అయిపోయిందని అన్నారు కాబట్టి దాని గురించి మాట్లాడడం కూడా ఇంక వేస్ట్. ప్రైవేటీకరణ అయిపోయింది అనేసి అప్పుడే చెప్పారు వాళ్ళే, ఈ ఎంపీలు ఉంటుండగానే చెప్పారంటారు కాబట్టి దాని గురించి మాట్లాడడం వేస్ట్. ఇంకా ఓకే సార్, ఋషికొండ పరిస్థితి ఏంటి సార్? యాక్చువల్గా ఏంటంటే టూరిజం భవనాలు అప్పుడు ఉన్నాయి, ప్రకృతి కూడా పాడవకుండా ఉంది, ఆదాయం ప్రభుత్వానికి వచ్చేదన్నారు. మరి అక్కడ ఋషికొండలో మట్టి తవ్వేశారని అంటున్నారు. దాని గురించి వాస్తవంగా చూశాను కాబట్టి ఋషికొండ అయితే తవ్వేశారు. ఋషికొండను తవ్వేసి అంత పెద్ద కాటేజీలు కట్టుకోవాల్సిన అవసరం అయితే లేదు. గవర్నమెంట్ ఆఫీసులు కట్టాలంటే వేరే స్థలాల్లోనూ కట్టుకోవచ్చు. ప్రకృతి ప్రసాదించిన అద్భుతమైన ప్రకృతి సౌందర్యం అది, దాన్ని తవ్వేశారు. రేపు తుఫాన్లు వచ్చేటప్పుడు అటువంటివే మనకి డిఫెన్స్ చేస్తాను. రేపు ఉద్దు వచ్చిన ఏదో వచ్చిన ఇంతకుముందు వచ్చింది, దాన్ని డిఫెన్స్ చేసింది అలాంటివే తవ్వేస్తుంటప్పుడు తుఫాన్లు నేరుగా వచ్చి తగులుతాయి కదా. ఇంకా హుదూద్ తర్వాత ఎలా ఉంది సార్ అసలు ఇక్కడ పరిస్థితి? వైజాగ్లో ఎలా? ముందు వేరే, హుదూద్ తర్వాత వేరే. సింపుల్ వైజాగ్ అనేది. సార్, ఇక్కడ ప్రకృతి పరంగా ఉన్నటువంటి ఎర్రమట్టి దిబ్బలను కూడా తవ్వేశారని నాశనం అయిపోయాయి. అవి ఇప్పుడు కనిపించట్లేదు. టూరిజంకి వెళ్దాం అనుకుని ఎవరికి కనిపించట్లేదు. అవన్నీ తవ్వేశారు, మట్టి తవ్వికెళ్ళిపోయారు, అంతా అయిపోయింది. అక్కడ ఉన్న కాటేజీలు కూడా కొన్ని ఉండేవి టూరిజం కొరకు, అవి ఇప్పుడు కనిపించట్లేదు. సో మీ దృష్టిలో అయితే అభివృద్ధి చేసే సంక్షేమ పథకాలు ఇవ్వాలి కానీ అప్పులు చేసే సంక్షేమ సరే సార్, ఒక తండ్రి ఎకరా అమ్మి కొడుకు బండి కొండమా మంచిదా, పంట పండించి బండి కొండం మంచిదా, మీరు ఆలోచించండి. అంతే సింపుల్. ఒక వ్యవసాయదారు కొడుకుగా నేను చెప్తున్నా, పంట పండించి బండి కొనేసి ఇచ్చాడు అనుకోండి ఆనందమే. ఎకరా అమ్మేసి కొనేసి ఇచ్చాడు అనుకో, వీడు రేపు పెద్ద వీడి పెళ్ళి పిల్లలు వచ్చేసరికల్లా వీడికి భూమి ఉండదు, వీడి నాశనం అయిపోయింది. అంతే. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ పేరు? వివివి సత్యనారాయణ. సార్, ఏ కాన్స్టిట్యున్సీ సార్? మాది వైజాగ్ అండి, విశాఖపట్నం. సార్, మరి ఈసారి ఎలక్షన్లో ఓటు ఎవరికేసి గెలిపిస్తారు సార్? నేనైతే కూటమి 3 పార్టీల కూటమైన భరత్ గారిని గెలిపిద్దాం అనుకుంటున్నాను ఎంపీగా. ఎందుకు సార్ ఆయన్నే గెలిపించాలంటారు? విద్యావేత్త, ఆయన కాలేజీలు ఉన్నాయి, కొంచెం నీతిపరుడని నేను అనుకుంటున్నాను. సార్, మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆయన మీద నమ్మకంతో ఇక్కడ నుంచో పెట్టారు,
మరి ఆయన గురించి ఏం చెప్తారు? నేను అంత పెద్దగా పాలిటిక్స్లో పాల్గొనండి. నాకు తెలుసున్న విషయం, నేను హెచ్పిసిలో రిటైర్ చేసి నేను రిటైర్ ఎంప్లాయీ. నాకు తెలిసినంత వరకు భరత్ గారు కంపారిజన్లో భరత్ గారు మంచివారు అని నేను అనుకున్నాను. సార్ మరి వైసీపీ ప్రభుత్వంలో వాళ్ళు డెవలప్మెంట్ చేశామని అంటున్నారు కదా. చేసి ఉండొచ్చు, కానీ కంపారిజన్లో ఈయన మోడీ గారి ప్రభుత్వం నేను బలపరుస్తున్నానికి ఈయన చేస్తున్నాను. సార్ మరి బొత్స సత్యనారాయణ గారు కూడా నేను లాస్ట్ టైం గెలిచి నేను చాలా డెవలప్మెంట్ చేశాను అంటున్నారు కదా ఈ వైజాగ్. సత్యనారాయణ గారా? బొత్స సత్యనారాయణ గారు ఇక్కడికి వెళ్ళలేదు. ఝాన్సీ సార్ చేసినా నాకు ఇప్పుడు నాకు మోడీ గారి ప్రభుత్వం కావాలని నేను ఈయనకి ఓటేస్తాను. సార్ మరి ఈసారి ఆయన్ని పార్లమెంట్ లో చూడొచ్చా? ఎవరిని? భరత్ కన్నా చూడొచ్చు, డెఫినెట్గా చూడొచ్చు. ఎందుకు సార్ అంత కాన్ఫిడెంట్ చెప్తున్నారు? ఆయన చదువుకున్నారు, విద్యావేత్త. తర్వాత ఆయన ఉన్నది, ఆయన కరిష్మా ఉంది, గెలిచే కరిష్మా ఉంది కంపారిజన్ టు వైపీసీ క్యాండిడేట్. సార్ మరి గత ఎన్నికల్లో ఓడిపోయారు కదా, మరి ఈసారి ఎంత మెజారిటీతో గెలవచ్చు అంటారు? గెలొచ్చండి, దగ్గర ఒక 50,000 మెజార్టీతో గెలవచ్చు అనుకుంటున్నాను, నేను అనుకుంటున్నాను. సార్ ఆయన ఓడిపోయిన కాడ నుంచి ప్రజల్లోకి వచ్చి ప్రజల సమస్యలు తెలుసుకుంటున్నారా? నాకు అంత ఉండదు, నేను అంత రాజకీయాల్లో తెలియదు, కానీ తెలుసుకుంటున్నారు, ఫాలో అవుతున్నారండి ప్రజా సమస్యల మీద. మరి ఒక్క ముక్కలో మరి భరత్ గారి గురించి ఏం చెప్తారు సార్? భరత్ గారి గురించి అంటే విద్యావేత్త, మంచి ఫ్యామిలీ నుంచి వచ్చాడు, తిన్నగా ఆయన నీతిపరుడు అని నేను అనుకుంటున్నాను. లాస్ట్ టైం ఎంబీవి సత్యనారాయణ గారు గెలిచారు కదా, ఆయన గురించి ఏం చెప్తారు సార్? ఆయన గురించి నో కామెంట్స్ అండి, చెప్పడానికి ఏం లేదు. నేను ప్రత్యక్షంగా రాజకీయాల్లో ఏమి ఉండను. మామూలుగా అయితే నేను నా పని నేను చూసుకుంటాను. ఆయన పర్వాలేదు, ఓకే చేశారు, ఇక్కడ చేశారు. నా వంతుగా నాకు ప్రత్యక్షంగా ఆయనకి సంబంధాలు లేవు, ఏముండదు. కానీ ఈసారి మోడీ ప్రభుత్వం గెలాలనే ఉద్దేశంతో ఈయనకి కొట్టేస్తాను. సార్ ఈసారి కూటమితో వచ్చి మన ఆంధ్రప్రదేశ్ని, మన విజయవాడని ఇవన్నీ డెవలప్మెంట్ చేస్తారని అనుకుంటున్నారా? చేస్తారనుకుంటున్నాను. కూటమితో వచ్చి అమరావతి రాజధానిగా చేసి వైజాగ్ని పీస్ఫుల్ సిటీగా ఉంచుతారని నేను నమ్ముతున్నాను. ఎందుకు సార్ ఆయన తెలుగుదేశం కూటమి మీద మీకు అంత నమ్మకం? కూటమి అంటే మోడీ ప్రభుత్వం, నాకు మోడీ ప్రభుత్వం చేయాలి ఈ పరిస్థితుల్లో అని కూటమికి సపోర్ట్ చేస్తే ఆయన బీజేపీని సపోర్ట్ చేస్తారు అని నేను అనుకుంటున్నాను. నా వ్యక్తిగత అభిప్రాయం. ఒక ముక్కలో మరి నారా చంద్రబాబు గారి గురించి ఏం చెప్తారు? చంద్రబాబు నాయుడు ఆయన అడ్మినిస్ట్రేషన్ మంచి అడ్మినిస్ట్రేటరు, ఆ నమ్మకం ఉంది నాకు. ఆయనకి అనుభవం ఉంది, ముఖ్యమంత్రిగా చేసిన అనుభవం ఉంది, కేంద్ర ప్రభుత్వం డీలింగ్ చేసే అనుభవం కూడా ఉంది. అందుకని ఓకే, థ్యాంక్ యూ.